ఫోటోలో రామ్ చరణ్ గారిని చూస్తే ఖచ్చితంగా ఒక సింహం మనం కళ్ళ ముందు నిలబడిందా అని ప్రతి ఒక్కరు కూడా భ్రమపడతారు. ఆ విధంగా ఆయన లుక్స్ రా అండ్ రస్టిక్గా కనిపిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ నుంచే మనం చూసాము రామ్ చరణ్ గారి లుక్స్ అనేవి పెద్ద సినిమాలో ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే అందరికీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది వచ్చేది. అయితే ఇప్పటి వరకు మనము ఇలాంటి ఒక లుక్స్లో రామ్ చరణ్ గారి రంగస్థలం సినిమాలో చూసాం. అయితే దాని తర్వాత అదే ఒక రస్టిక్ లెవెల్ అంటే ఇప్పుడు ఈ సినిమాలో దానికి డబుల్గా ఉండబోతున్నాడని క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి అయిపోయింది. ఇంకొక కొత్త షెడ్యూల్ని ప్రారంభిస్తున్నారు షూటింగ్. అంటే ఎవ్వరు కూడా ఊహించని విధంగా చాలా వేగవంతం చేస్తున్నారు షూటింగ్ని. ఎందుకంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా అంటే ఏ లెవెల్లో ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఊహించుకోవచ్చు. అండ్ బుచ్చిబాబు గారి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ప్రేక్షకులు అందరూ కూడా. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాతోనే ఉప్పెన్ లాంటి ఒక మంచి సినిమాని తీసి ఫస్ట్ సినిమాకి నేషనల్ లెవెల్లో అవార్డు సంపాదించిన వ్యక్తి బుచ్చిబాబు గారు. సో అలాంటి వ్యక్తికి సెకండ్ సినిమాకి గ్లోబల్ లెవెల్లో స్టార్డమ్ ఉన్న వ్యక్తితో ఛాన్స్ వచ్చిందంటే సో మరి దానికి కూడా రామ్ చరణ్ గారు ఒప్పుకున్నారంటే మరి ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటే ఆయన చెప్పిన కథ ఎంత అద్భుతంగా ఉంటే ఈయన ఒప్పుకుంటారు. సో ఖచ్చితంగా ఇలాంటివి అన్ని కోణాల్లో కూడా ఆలోచించి ఫ్యాన్స్ మాత్రం చాలా నమ్మకం పెట్టుకున్నారు బుచ్చిబాబు గారి మీద. సో వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి ధీటుగానే వచ్చిన గ్లిమ్స్ కూడా అంటే ఆ ఒక్క షాట్ ఏదైతే బ్యాట్ పట్టుకొని బాల్ను కొడతారో ఆ ఒక్క షాట్తోని ప్రపంచాన్ని మొత్తం కూడా గడగడలాడించేస్తారు రామ్ చరణ్ గారు. సో మరి దానికి ధీటుగానే ఇప్పుడు ఎంతోమంది హీరోలకు సంబంధించి ప్రభాస్ లాంటి వ్యక్తి సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఓటీటీ లెవెల్లో ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇంకా సినిమాల గురించి డీల్స్ చేసుకోవడం అనేది ఇంకా ఊసైతే బయటికి తీసుకురాలేదు. మరి అప్పుడే పెద్ద సినిమాకి ఓటీటీ డీల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టు కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు బయటికి చెప్పేశారు. సో మొత్తానికి ఈ విధంగా పెద్ద సినిమాకి సంబంధించినటువంటి క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు తాజాగా న్యూ షెడ్యూల్ ఏంటంటే మన హైదరాబాద్లో అంటే చాలా లాంగ్ లెంత్ ఉన్నటువంటి ట్రైన్ సెట్ అనేది వేశారు. అంటే ఇదేంటి నార్మలే కదా ఇందులో కొత్త ఏముంది అనుకుంటే ఇప్పటి వరకు ఓకే ట్రైన్ సెట్టే, అందులో ఇప్పటి వరకు మనం ఏ ఒక్క సినిమాలో కూడా చేయని విధంగా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. సో ఇండియాలో మునుపెన్నడు కూడా చూడని విధంగా యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెప్పేసి వాళ్ళు స్వయంగా అఫీషియల్గా చెప్పారు. సో మరి ఇది ఊహాగానాలకి అతీతంగా ఉండబోతుందా? మరి ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ట్రైన్లో ఏ విధంగా యాక్షన్ సీన్స్ తీస్తారు, దట్టు రామ్ చరణ్ గారితో హైదరాబాద్లో సెట్ వేశారంటున్నారని కూడా ఊహించుకుంటున్నారు. చూడాలి మరి ఇంకా దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి.